అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుడ్ ఫ్రెండ్స్ చారిటీ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. అలాగే ఇప్పటి వరకు మొన్న పోయిన నెలకి 109 కార్యక్రమాలు అండి. ఈరోజు 110వ కార్యక్రమం కోటనందూరు వచ్చి మన గుడ్ ఫ్రెండ్స్ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగిందండి. అది కూడా రావడం మెయిన్ కారణం బుద్ధరాజు గారు ఏమీ లేని తల్లిదండ్రులు లేని పిల్లల్ని వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా నాది బాధ్యత, నేను చూసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు నాకు అప్పచెప్పండి, ఎంతమంది ఉన్నా చూసుకుంటాను. 2000 మంది వరకు చూసి బాధ్యత నాదని ఆయన భరోసా ఇవ్వడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చి వస్తుంటే ఆయన రిసీవింగ్ కూడా నవ్వుతూ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. మర్చిపోలేమండి, ఇలాంటి పిల్లలకి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే మన గుడ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 109 కార్యక్రమాలు పూర్తి చేసుకుని 110వ కార్యక్రమం ఇక్కడ బుద్ధరాజు గారు ఆశ్రమంలో చేయడం జరుగుతుందండి. ఇంతటి మంచి కార్యక్రమాలు చేయడానికి మెయిన్ కారణం మన గుడ్ ఫ్రెండ్స్ చారిటీ కుటుంబ సభ్యులండి. మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా మీకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము ఇంత మంచిగా సేవా కార్యక్రమాలు, ఎక్కడ ఆకలి అంటే అక్కడ ముందు ఉండి వారి ఆకలి తీర్చడానికే 109 కుటుంబాలకి మనం సహాయం అందించడం జరిగిందండి. ఈ రోజు ఇక్కడ ఆశ్రమానికి ఇంతమంది పిల్లల్లో ఆయన సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం సెలబ్రేషన్ భోజనాలు పెట్టడం కాదు, వీళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేయాలని 4 రైస్ బస్తాలు, కిరాణా, కూరగాయలు అవి తీసుకుని రావడం జరిగిందండి. మనం చేసింది చాలా తక్కువని చెప్పుకోవాలి. ఆయన చేసి దానికి లెక్కేస్తే ఎంత చేసినా ఆ చేసిన మేలు అనేది ఎప్పటికైనా కాపాడుతుందండి. ఈ కార్యక్రమాలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ సహకారం అందించారు. మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి నేను మన గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంత డబ్బున్నా మనం చెయ్యాలంటే ఒక టీం అంటూ ఏర్పడాలండి. ఆ టీము ఉండాలి అంటే దానికి చాలా కష్టపడాలి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అన్ని ఎదుర్కొని ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళామంటే టీం అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీద ఉండి ఎవరికి కష్టం వచ్చినా నష్టమైనా మేము ఉన్నాం, మీ చారిటీలో ఏ బాధ అయినా భరిస్తాం, మేము ముందుకు వెళ్తామనే భరోసా ఇవ్వడం నాకు టీం చూస్తుంటే నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు ఈ ప్రాణం ఉన్నంత వరకే కాదండి, తర్వాత అయినా సరే కానీ ఈ టీం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళలో నేను ఒకరిగా ఉన్నాను. నన్ను మా మేడం గారు అయితే లాయర్ గారు ఎప్పుడు కూడా మీరు క్రియేటర్ గారు అంటారు. నేను క్రియేటర్ కాదండి, మనం అందరూ క్రియేటర్లమే. ఒక టీము ఏర్పడిందంటే ఇంత మంచి కార్యక్రమాలు చేసాము అంటే అది మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు మనం ముందుకు వెళ్ళాం. రానున్న రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా సభ్యులు ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తే ఇలాంటి బుద్ధరాజు గారు వాళ్ళకి ఎంతో మందికి మనం ఇంకా సహాయం అందించడానికి వీలవుతుంది. మరి అందరూ గ్రహించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మన చారిటీ నుంచి కోరుకుంటున్నాను. అలాగే మన చారిటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఇంకా